దురంధర్ సినిమా ఇప్పటి వరకు బయట దేశంలో ప్రత్యేకంగా పాకిస్తాన్ లో చాలా వరకు కొంతమందికి భయాన్ని కలిగించి, అలాగే ఈ సినిమాకి సంబంధించినటువంటి చాలా ఆటంకాలు పాకిస్తాన్ లో కలిగినా కూడా ఇప్పుడు ఇదే దురంధర్ సినిమా గురించి మన దేశంలోనే హైకోర్టు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కి కొన్ని నోటీసులు వెళ్ళాయి. దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. సాధారణంగా స్పై ఈ సీక్రెట్ ఏజెంట్స్ కి సంబంధించినటువంటి సినిమాలు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. అలాగే దేశానికి సంబంధించినటువంటి సైనికుల దగ్గర నుంచి దేశానికి చెందినటువంటి ఈ స్పైల గురించి, ఈ సీక్రెట్ ఏజెంట్స్ గురించి, వాళ్ళ కష్టం గురించి చూపించడంలో ఎటువంటి తప్పు లేదు. దురంధర్ సినిమాలోనే ఒకసారి చూసుకుంటే చాలా వరకు కూడా ఈ సీక్రెట్ ఏజెంట్స్ యొక్క టార్గెట్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇస్తారనే కొన్ని సెన్సిటివ్ విషయాల్ని చాలా వరకు కాకపోయినా కానీ కొంతవరకు రియాలిటీ గానీ సినిమాలో ప్రొజెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి హైకోర్టు ఈ నోటీస్ లో మెయిన్ గా మెన్షన్ చేసింది. దేశ భద్రతకు సంబంధించినటువంటి చాలా రహస్యకరమైనటువంటి విషయాలను సినిమాల ద్వారా ప్రపంచానికి తెలియజేయడం ఎంత సెన్సిటివ్ మ్యాటర్ ఒక్కసారి గమనించాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు జారీ చేసినటువంటి ఆ నోటీస్ లో ఉందన్నమాట. మన వాళ్ళ పోరాట ప్రతిభను చూపించడం తప్పులేదు, కానీ కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ అనేవి బయట దేశాలకి, అది కూడా శత్రు దేశాలకి తెలియజేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఖచ్చితంగా వీటి మీద మీ ఒపీనియన్ తెలియజేస్తారని కోరుకుంటూ స్టే ట్యూన్.